అంటే విద్యార్థి దశ నుంచి గాయకుడిగా ఉన్నారు. విద్యార్థి చాలా చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలియకుండానే మామూలుగా దళిత కుటుంబాలలో ఎట్లా ఉంటుంది మనకు తెలియకుండానే పాటలో భాగమైపోతాం మనం. మన ఇంట్లో ఏముంటుంది ఆస్తి సిలక్కొయ్యకు ఒక చిన్న డప్పు ఉంటుంది, ఒక డప్పు ఉంటుంది. ప్రతిరోజు ఆ డప్పును చూస్తే పెరిగిన వాళ్ళం కదా. ఏది జరిగిన కాదు గ్రామాలలో మనం ఏమన్నా సినిమాలు పోయి సినిమాలు చూసే కుటుంబం కాదు, ఇతరత్ర ఎక్కడికో పోయి నాటకాలు చూసే కుటుంబం కూడా కాదు. ఇక్కడ పండుగలకు పబ్బాలకు తర్వాత ఊర్లోకి వచ్చే యాచకులు అనేక మంది సింధు యాక్షగానాలు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, దాసరి కథలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, ఇట్లాంటివి అన్నీ చూసుకుంటూ పెరిగినాం కాబట్టి అందులోనే మా తల్లిదండ్రులు కూడా ఆటలు భాగవతాలు ఆడేవాళ్ళు కాబట్టి అందులో సహజంగానే మాకు తెలియకుండానే మేము కూడా పాటలో భాగం అయిపోయినాం. నాకు అక్కడి నుంచి వచ్చింది. నేను పాట ఎప్పుడు మొదలు పెట్టినా కూడా నాకు తెలియదు. 3వ తరగతి నుంచి పాటలు పాడేవాళ్ళము. తల్లి ఇంటికాడ ఎక్కడ పోయినా కూడా నాట్లేసి దబ్బరు వాళ్ళు కూడా పాటలు వినుకుంటేనే నాట్ల మధ్యలోకి నడిచేవాళ్ళము. బండెకి పోతూ ఉంటే కూడా అక్కడక్కడ మూట కొట్టిన మూట పాటలు విన్నవాళ్ళం, యాతం పాటలు విన్నవాళ్ళం. కాబట్టి పాట అనేది ప్రతిరోజు మాకు సుప్రభాతాలే కదా. మాకు సుప్రభాతాలు, రేడియో సుప్రభాతాలు, వెంకటేశ్వర సుప్రభాతాలు వినుకుంటే పెరిగిన వాళ్ళం కాదు మేము. కాయ కష్టం చేసుకున్నటువంటి మోటు పాటలతోని ఆ పాటలు వినుకుంటూనే పెరిగినాం కాబట్టి ఆ పాటల్లో ఎప్పుడు భాగస్వామ్యం అయినామో, ఏ వయసులో భాగస్వామ్యం అయినా కూడా మాకు తెలియదు అసలు.